హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ఈరోజు క్లాస్లో మలివేద నాగరికతకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. తొలివేద కాలంలో పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అనేది ఉండేది. కానీ మలివేద కాలంలో ఈ పశుపోషణ ఆర్థిక వ్యవస్థ స్థానంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది ఏర్పడింది మాట. ఈ మలివేద ఆర్యులు వ్యవసాయ పద్ధతుల గురించి మరియు ఏరువాక ఉత్సవముల గురించి మొదటగా శతపథ బ్రాహ్మణం అనేది మనకి తెలియజేస్తుంది. అలాగే మలివేద కాలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనేవి కూడా ఏర్పడ్డాయి. తొలివేద కాలంలో ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో నివసించడం కారణంగా అక్కడ వ్యవసాయానికి అనుగుణంగా ఉండేది కాదు. అయితే మలివేద కాలం నాటికి వీరు సప్తసింధు ప్రాంతం నుంచి గంగా మైదాన ప్రాంతాలకు రావడం కారణంగా వీరు సమర్థవంతమైన ఇనుము సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కారణంగా ఇక్కడ ఈ మార్పు అనేది సంభవించింది మాట. వీరు వ్యవసాయానికి సాకృత్ మరియు కరిష్మా అనేటువంటి సహజ ఎరువులని ఉపయోగించేవారు. సాకృత్ మరియు కరిష్మా అంటే పేడ మాట. ఆవు పేడనే సాకృత్ మరియు కరిష్మా అని చెప్పి పిలిచేవారు. మన భారతదేశానికి ఇనుమును మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆర్యులు మాట. భారతదేశంలో ఆర్యులు గంగా మైదాన ప్రాంతాల్లో ఇనుమును తొలిసారిగా ఉపయోగించినట్లు ఆధారాలు మనకి లభించాయి. ఇంకా వేద సాహిత్యంలో ఇనుముని శ్యామ అయాస్ మరియు కృష్ణ అయాస్ అని చెప్పి పిలిచేవారు. ఈ మలివేద కాలంలో ఆర్యులు ప్రధానంగా వ్రీహి, మాష, తిల, ముద్గ అనేటువంటి పంటలను పండించేవారు మాట. వ్రీహి అంటే బియ్యము, తిల అంటే నువ్వులు, ఇంకా మాస, ముద్గ అనేవి పప్పు దినుసులు. మలివేద కాలంలో ఆర్యులు ప్రధానంగా ఈ పంటలను పండించేవారు. పప్పు దినుసులు మరియు చెరుకును భారతదేశంలోనికి మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆర్యులు. మలివేద కాలంలో వ్యవసాయం అనేది గణనీయంగా అభివృద్ధి చెందింది మాట. ఈ గంగా నదీ మైదానాలు అనేవి చాలా సారవంతమై ఉండడం కారణంగా ఆర్యులు సంచార జీవితాన్ని వదిలిపెట్టి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని వ్యవసాయాన్ని చేయడం మొదలుపెట్టారు. ఈ గంగా మైదానం భూములు అనేవి గట్టిగా ఉండడం కారణంగా వాటిని దున్నడానికి చెక్క నాగలి అనేది సరిపోయేది కాదు. దీని కారణంగా వీరు ఇనుమును ఉపయోగించడం మొదలుపెట్టారు మాట. ఇనుము ఉపయోగంలోనికి రావడం కారణంగా ఇనుముతో చేసినటువంటి పరికరాలను ఉపయోగించి భూమిని చదును చేసి వ్యవసాయాన్ని చేసేవారు మాట. మలివేద కాలానికి సంబంధించి వ్యాపార వాణిజ్యం గురించి తెలుసుకుందాం. మలివేద కాలంలోని ఆర్థిక రంగంలో వ్యవసాయంలో ఇనుప పరికరాల వినియోగం పెరగడం కారణంగా వీళ్ళ యొక్క వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఇంకా వ్యాపార అభివృద్ధి కూడా చెందింది. ఈ కాలంలోనే పన్నుల విధానం అనేది ప్రవేశపెట్టబడింది. మలివేద కాలంలో ఆర్యులు సంచార జీవితాన్ని వదిలిపెట్టి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం కారణంగా నగరాలు అనేవి ఆవిర్భావం చెందాయి. ఇంకా వీళ్ళు కుండలను తయారు చేసుకునేవారు. మలివేద కాలంలో కుండల తయారీ అనేది ఒక ప్రధానమైన వృత్తిగా ఉండేది. గంగా మైదాన ప్రాంతంలో అస్తినాపూర్ మరియు కౌశాంబి వంటి నగరాలు మొదటి దశలో అంటే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలలో ఏర్పాటయ్యాయి. రెండవ దశలోని తక్షశిల, కాంపిల్య, శ్రావస్తి, వైశాలి, వారణాసి, చంప, రాజగృహ అనేటువంటి పట్టణాలు ఏర్పాటయ్యాయి మాట. దీని ఫలితంగా వ్యాపారం అనేది మరింత అభివృద్ధి చెందింది. మలివేద కాలంలో వృత్తులు అనేవి విభజన చేయడం జరిగేది మాట. ఇక్కడ వర్తక శ్రేణికి అధిపతిని శ్రేష్ఠి అని పిలిచేవారు. చేతి వృత్తుల శ్రేణికి అధిపతిగా జ్యేష్ఠగా అని చెప్పి పిలిచేవారు మాట. అలాగే ఈ మలివేద కాలంలో రుణములు ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన వృత్తిగా ఉండేది. రుణములు ఇచ్చేవారిని కుసిద అని, రుణ గ్రహీతను అంటే రుణమును తీసుకునే వారిని కుసిదన్ అనేటువంటి పేర్లతో పిలిచేవారు మాట. మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉండేది మాట. ఈ మలివేద కాలంలో ప్రధానంగా వైశ్యులు వ్యాపారాన్ని నిర్వహించేవారు. ఇంకా పన్నులను కూడా విధిగా చెల్లించేవారు మాట. కాబట్టి వీరిని అంటే వైశ్యులని బలికృత్ లేదా బలిహృత్ అనేటువంటి పేర్లతో పిలిచేవారు మాట. ఇక్కడ బలి అంటే పన్ను అని చెప్పి అర్థము. అలాగే ఈ మలివేద కాలంలో చేనేత పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. మలివేద కాలంలో నాణెముల వినియోగం అనేది ఎక్కువగా ఉండేది. ఈ కాలంలో వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది కాదు. నాణెములను ఉపయోగించుకునేవారు. అలాగే యజ్ఞయాగాది క్రతువులలోని పురోహితులకి దక్షిణంగా శతమానాలను సమర్పించేవారు మాట. ఈ విషయం మనకి శతపథ బ్రాహ్మణం తెలియజేస్తుంది.
సో ఇక్కడ శతమానాలు అంటే వెండి నాణాలు అని చెప్పి అర్థము. అలాగే నిస్క అంటే బంగారు నాణములు అని చెప్పి అర్థం మాట. ఋగ్వేద కాలంలో ఆర్యులు ఎక్కువగా బంగారము, రాగి లేదా ఇత్తడితో చేసినటువంటి నాణెములను ఉపయోగించేవారు. మలివేద కాలంలో ఆర్యులు బంగారము, రాగి, ఇత్తడి వీటితో పాటు తగరము, సీసము, వెండి, ఇనుము వంటి లోహాలను ఉపయోగించి కూడా నాణెములను తయారు చేసుకునేవారు మాట. మలివేద కాల అంతానికి శూద్రులు సామాజిక వ్యవస్థలో కొంత ప్రగతిని సాధించారు. మలివేద కాలానికి సంబంధించి సామాజిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ ఋగ్వేద కాలం నాటి సామాజిక పరిస్థితులు అనేవి మలివేద కాలంలో సంపూర్ణమైనటువంటి మార్పులకు గురయ్యాయి మాట. అయితే ఋగ్వేద కాలంలో ఎటువంటి వివక్షతలు లేని వర్గ వ్యవస్థ ఉండేది. కానీ మలివేద కాలంలో ఈ వర్గ వ్యవస్థ స్థానంలో సంక్లిష్టమైన వివక్షతలతో కూడినటువంటి వర్ణ వ్యవస్థ అనేది ఏర్పాటవడం జరిగిందన్నమాట. అలాగే సామాజిక చలనము, ఇంకా సహపంక్తి భోజనాలు ఇటువంటివన్నీ కూడా నిషేధింపబడ్డాయి. ఇక్కడ వివిధ వర్ణాల వారు ఎటువంటి వృత్తులను చేయాలి అని చెప్పి కూడా నిర్ణయించడం జరిగేది. ఇంకా సంచార జీవితాన్ని వదిలిపెట్టి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని కారణంగా నగరాలు ఏర్పడ్డాయి, ఇంకా రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. ఇంకా వీరిది వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి. ఇంకా ఇక్కడ వర్ణ వివక్షత అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో సహపంక్తి భోజనాలు అనేవి నిషేధింపబడ్డాయి. వేద కాలంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు జరిగేవి, కానీ మలివేద కాలంలో మాత్రం ప్రతిలోమ వివాహాలు మాత్రం నిషేధింపబడ్డాయి. కేవలం అనులోమ వివాహాలు మాత్రమే జరిగాయి మాట. సో ప్రతిలోమ వివాహము అంటే దిగువ వర్గము లేదా దిగువ కులానికి చెందినటువంటి పురుషుడు ఉన్నత వర్గము లేదా ఉన్నత కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడాన్ని ప్రతిలోమ వివాహము అంటారు. ఈ ప్రతిలోమ వివాహాలు మాత్రం మలివేద కాలంలో నిషేధింపబడ్డాయి. ఇంకా ఈ కాలంలో పంచమహాయజ్ఞాలు అనేవి వ్యాప్తిలోకి వచ్చాయి. మలివేద కాలంలో సామాజిక మత లింగ వివక్షతలు కూడా ఏర్పడ్డాయి. సింధు నాగరికత కాలంలో స్త్రీ ఆధిక్యత ఉండేది. ఋగ్వేద కాలానికి వచ్చేటప్పటికి స్త్రీ సమానత్వం అయ్యింది. కానీ మలివేద కాలంలో మాత్రం స్త్రీ విచక్షణకు గురయ్యింది మాట. అంటే మహిళలు తమ యొక్క గౌరవ స్థానాన్ని కోల్పోయారు. ఇంకా ఈ కాలంలో బాల్య వివాహాలు, సతీ సహగమనము, బహుభార్యత్వం వంటి దురాచారాలు అనేవి కొనసాగాయి మాట. మలివేద కాలంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని 4 దశల్లో జీవించాలని చెప్పి నిర్దేశించబడింది మాట. ఈ 4 దశలు అంటే 4 ఆశ్రమాలని చెప్పి అర్థము. ఈ 4 ఆశ్రమాలు ఏమిటంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థ ఆశ్రమము మరియు సన్యాస ఆశ్రమము. సో బ్రహ్మచర్యం అనే దశ ఉపనయనముతో ప్రారంభమవుతుంది. అలాగే ఈ దశలోని గురుకులంలో విద్యార్థి జీవితాన్ని గడుపుతూ జ్ఞానాన్ని పొందాలి. తరువాతి గృహస్థ దశ అనేది ఈ దశలో వివాహం చేసుకొని సంతానాన్ని పొందుతారు. సో ఈ గృహస్థంలోని పురుషార్థాలు అనేవి సాధించాలి. ఈ పురుషార్థాలు అనేవి 4 ఉంటాయి. అవి ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4ంటిని పురుషార్థాలు అని చెప్పి అంటారు. ఈ పురుషార్థాలు అనేవి గృహస్థాశ్రమంలో సాధించాలి. మూడవది వానప్రస్థము. ఈ ఆశ్రమంలో వ్యక్తి కుటుంబాన్ని వీడి సమీపంలో ఉన్నటువంటి అడవులకు వెళ్ళి జ్ఞానాన్ని ఆర్జించాలన్నమాట. ఈ దశలోని వ్యక్తి సమాజంలోని సభ్యుడిగానే కొనసాగుతాడు. తరువాత 4వ ఆశ్రమము, అలాగే చివరి ఆశ్రమం సన్యాస ఆశ్రమం అన్నమాట. వ్యక్తి జీవితంలో ఇది చివరి దశ అవుతుంది. మోక్షం అనేది ఈ దశలోనే సాధ్యమవుతుంది. ప్రాపంచిక మరియు సంసార జీవితాన్ని వదిలి సన్యాసాన్ని స్వీకరిస్తారు. అలాగే మలివేద కాలంలో పంచయజ్ఞాలు అనేవి బాగా వ్యాప్తిలోకి వచ్చాయి. పంచమహాయజ్ఞాలు ఏంటి అంటే బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము మరియు పురుషయజ్ఞము. సో బ్రహ్మయజ్ఞము అంటే వేద మంత్రోచ్చారణతో బ్రహ్మను ఆరాధించడం. పితృయజ్ఞము అంటే పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం. దేవయజ్ఞము అంటే హోమగుండం ద్వారా దేవతలను ఆరాధించడం. భూతయజ్ఞము అంటే ఆహార ధాన్యాలను పశుపక్షాదులకు పెట్టడం మాట. ఇంకా పురుషయజ్ఞము అంటే అతిథులకు ఆతిథ్యాన్ని ఇవ్వడము. సో వీటిని పంచమహాయజ్ఞాలు అని పిలుస్తారు. సో మలివేద కాలంలో కుల వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందింది మాట. సో ఈ కుల వ్యవస్థకి కారణాలు ఏమిటి అంటే
వృత్తులనేవి వంశపారంపర్యం కావటము, ఇంకా శ్రేణి వ్యవస్థ అనేది రూపొందించబడము, ఇంకా గోత్ర ఆచారం అనేది అమల్లోకి రావడము, ఆర్యులు అనార్యులు అని చెప్పి వర్ణభేదాలు ఉండేవి, ఇంకా మిశ్రమ వివాహాలనేవి జరగడం, ఇవన్నీ కూడా కుల వ్యవస్థకు కారణాలన్నమాట. వేద కాలానికి సంబంధించి మత వ్యవస్థ గురించి తెలుసుకుందాము. సో మలివేద కాలంలో మత వ్యవస్థలో కూడా సంపూర్ణమైనటువంటి మార్పులు సంభవించాయి. ఋగ్వేద కాలంలో ఆర్యులు 33 మంది ప్రకృతి దేవతలను ఆరాధించేవారు. ఈ మలివేద కాలంలో త్రిమూర్తుల వ్యవస్థ అనేది ఆవిర్భావం చెందింది మాట. సో ఋగ్వేదంలో ఉన్నటువంటి ముఖ్య దేవుళ్ళు త్రిమూర్తులకు అనుబంధ దేవుళ్ళుగా మారారు. సో త్రిమూర్తులు అంటే ప్రజాపతి, రుద్రుడు మరియు విష్ణువును పూజించేవారు. ప్రజాపతి అంటే సృష్టికర్త లేదా బ్రహ్మ అని అర్థము. రుద్రుడు అంటే పరమేశ్వరుడు, అంటే చెడును నాశనం చేసేటువంటి దేవుడు అని. విష్ణువు అంటే లోక సంరక్షకుడు అని భావించేవారు. ఋగ్వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవుళ్ళు మలివేద కాలంలో అష్టదిక్పాలకులుగా మారిపోయారన్నమాట. అంటే వీరు 8 దిక్కులకు అధిపతులుగా ఉండేవారు. సో వీరు 8 దిక్కులను కాపాడుతారని చెప్పి ఆర్యులు విశ్వసించేవారు మాట. సో తూర్పు దిక్కుకు అధిపతిగా ఇంద్రుడు, పశ్చిమ దిక్కుకు అధిపతిగా వరుణుడు, ఉత్తర దిక్కుకు అధిపతిగా కుబేరుడు, దక్షిణ దిక్కుకు అధిపతిగా యముడు, ఈశాన్య దిక్కుకు అధిపతిగా సోమదేవుడు, ఆగ్నేయ దిక్కుకు అధిపతిగా అగ్నిదేవుడు, నైరుతి దిక్కుకు అధిపతిగా సూర్యుడు, వాయువ్య దిక్కుకు అధిపతిగా వాయుదేవుడిని పూజించేవారు. ఈ మలివేద కాలంలో మతం పైన బ్రాహ్మణాధిపత్యం అనేది ఎక్కువగా ఉండేది. మలివేద కాలంలో లిపి వాడకం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత గురుకులాలు మరియు విద్యా సంస్థలు అనేవి ఏర్పాటయ్యాయి మాట. అలాగే ఆర్యులు ప్రధానంగా వైద్య వృత్తిని ఆచరించేవారు. సో ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి ఏమిటంటే వైద్య వృత్తి. అలాగే అంకగణితము ఇంకా రేఖాగణితంలో కూడా ద్విజులు శిక్షణను పొందేవారు. అలాగే మలివేద కాలంలో శంఖములతో చేసినటువంటి ఆభరణాలను వీళ్ళు ఎక్కువగా ధరించేవారు. ఇంకా వీరి యొక్క వినోదాలు ఏమిటంటే రథ పందాలు, గుర్రపు పందాలు మరియు జూదము. అలాగే వీరి యొక్క సంగీత పరికరం ఏంటి అంటే సతంతు, అంటే 100 తీగలు ఉన్నటువంటి వాద్య పరికరం అన్నమాట సతంతు అంటే. అలాగే అగస్త్యుడిని ఆంధ్ర వాస్కోడిగామా అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే ఇతను ఆర్య సంస్కృతిని సాంప్రదాయాలను దక్షిణాపథంకి వ్యాప్తి చేశారు మాట. సో ఈ అగస్త్యుడు రచించినటువంటి గ్రంథం ఏది అంటే ఆగత్యము. ఈ క్లాస్తో వేద నాగరికత అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మౌర్య పూర్వయుగము, ప్రీ మౌర్యన్ ఏజ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.